ఆనాటి సంఘాలకి నేటి సంఘాలకు ఉన్న తేడా ఇదే. వాళ్ళు నీటిగా ఉంటేనే రానిచ్చేవారు. మరి మనం ఎలా ఉన్నా పర్లేదు, పైగా పనికి మాలిన దరిద్రులందరికి పెత్తనాలు ఇస్తాం. అడుగు నోరెక్కువ అనుకో ఆడే పెద్ద, ఎందుకంటే లేక మన మీద పడిపోతుందని భయం మనకి. అందుకే నోరెక్కువ ఉన్న వాడిని పెద్దలను చేస్తాం. ఆడు ఎలాంటి బతుకునా అనవసరం మనకి. లేదా ఊర్లో పెద్ద ఫ్యామిలీ అనుకో ఆడే పెద్ద మనకి, ఎందుకంటే ఈడిదే పెద్ద ఫ్యామిలీ కాబట్టి. కనుక ఈయన పెద్దం చేస్తే అందరిని ఎవరు తోలుకొస్తారు? వీడు తోలుకొచ్చేస్తాడు అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని పైకెక్కించి వాళ్ళకి పెత్తనాలు ఇస్తాం. కానీ దేవుడు అంటాడు, దేవుడికి నాణ్యమైన వాళ్ళు కావాలి. దేవుడికి నాణ్యమైన వాళ్ళు, ఆయనకి ఫలించే వాళ్ళు కావాలి. పనికి మాల వాళ్ళు వద్దు, ఫలించే వాళ్ళు కావాలని చెప్పి ఆయన మంచి వాళ్ళని మాత్రమే లోపలికి రప్పించి కాపలాగా మనల్ని పెడితే వదిలేస్తాం. వదిలేసి దుష్టుడు లోపలకు చొరబడి గురుగులు విత్తుతుంటే నిద్రపోతున్నాం.